అందరికీ నమస్తే అండి. మనం భగవద్గీత స్టార్ట్ చేసి 5 అధ్యాయాలు పూర్తయిపోయాయి. 6వ అధ్యాయం కంటిన్యూ అవుతుంది. నేను అంటే నేను చెప్పే భగవద్గీతను చూడమని నేను ఎప్పుడూ చెప్పను. మీరు చాలామంది మహానుభావులు భగవద్గీత గురించి వర్ణించారు. ఎవరిది చూసినా పర్వాలేదు, భగవద్గీత గురించి తెలుసుకోండి చాలు. నా వీడియోలే చూడాలని ఎప్పుడు చెప్పను, నేను కోరను కూడా. ఎవరివైనా అంటే భగవద్గీత వినడమే కావాలి, చదవడమే కావాలి. అది ఎవరిదైనా పర్వాలేదు. ఎందుకంటే ఆ భగవద్గీతలో ఉన్నటువంటి ఒక్క శ్లోకం మీ చెవిని పడి మనస్ఫూర్తిగా మీరు చదవాలని మనస్ఫూర్తిగా ఒక్క శ్లోకాన్ని చదివితే మీరు భగవద్గీతకి అంకితం అయిపోతారు. ఇది సత్యం. ఎందుకంటే నేను స్వయంగా నిజంగా చెప్పాలంటే నాకు మంత్రాలన్నా ఇలాంటివన్నా నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదనమాట. అంటే బ్రాహ్మణులు మంత్రాలు అలా చదువుతూ ఉంటారు, అది ఎవరికి అర్థమవుతుంది, దాని అర్థాలు ఎవరికి తెలుసు అన్నట్టుగా ఆలోచిస్తూ ఉండేవాడిని అనమాట. అలాంటిది నాకు అంటే భగవద్గీతలో ఉన్నటువంటి సంస్కృత శ్లోకాలు చదువుతూ ఉంటే నాకు తెలుగు అర్థం తెలియకపోయినా పర్వాలేదు. నాకు నిజంగా చెప్పాలంటే ఆ సంస్కృత శ్లోకాలు చదువుతూ వెళ్ళిపోవాలనిపిస్తూ ఉంటుంది అనమాట. అంత అంత అద్భుతంగా మిమ్మల్ని ఆకర్షిస్తుంది. అందులో ఒక అద్భుతమైనటువంటి అయస్కాంత శక్తి ఉంది. అది భగవద్గీత శక్తి అన్నమాట. ఓకేనండి, మీరు ఎవరిదైనా వినండి. ఎందుకు చెప్తున్నానంటే ఆ మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మ ఎంత అద్భుతమైనటువంటి జ్ఞాన భాండాగారాన్ని మనకు అందించాడంటే, ఒక్కొక్క శ్లోకం చదువుతూ ఉంటే ఆ శ్లోకంలో అర్థాలు తెలుసుకుంటూ ఉంటే నిజంగా ఈ దేశంలో పుట్టడం మనం చేసుకున్నటువంటి ఎన్నో జన్మల పుణ్యఫలం. ఓకేనండి, కాబట్టి భగవద్గీతని ఎవరు చెప్పినా సరే వినండి లేదా చదవండి. ఏదో ఒక విధంగా ఒక్క శ్లోకం 2 శ్లోకాలు చదవడం ప్రాక్టీస్ చేయండి. ఆటోమేటిక్గా మన జీవితాలు ఆనందమయం అవడానికి 100కి 1000% అవకాశం ఉందన్నమాట. సరేనండి, జై హింద్, నమస్తే.